హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అన్నమాట. ఇక్కడ తైవానీస్ కల్చర్ ప్రకారం సిటీ గాడ్కి ప్రేయర్ చేస్తారంట. అంటే సిటీలో అంతా మంచి జరగాలి అని చెప్పి వీళ్ళు చాలా రకాల పూజలు చేస్తారు, చాలా రకాల ప్రేయర్స్ చేస్తారు. అండ్ ఇది ఎట్లాగంటే మీరు కూడా చూసేయండి లాస్ట్ వరకు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయిన థింగ్స్ అయితే వీళ్ళు చేశారు. మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే ఒక అతను షర్ట్లెస్ వెళ్తున్నారు. తన దగ్గర ఒక పెద్ద కత్తి ఉన్నది. ఆ కత్తితో తను వెనకాతల ఏంటంటే కొట్టుకున్నారన్నమాట. దానివల్ల బ్లడ్ వచ్చింది. అట్లాగా వీళ్ళలో చాలా మంది ఉన్నారు. అట్లాగే మీరు చూస్తున్నట్టయితే వీళ్ళు చూడండి, ఇక్కడ ఆగి వాళ్ళకి డ్రమ్స్ ప్లే చేస్తున్నారు. ఎందుకు అంటే వీళ్ళు అట్లాగా వెళ్తూ ఉంటారు. సో ఎవరికైతే కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ ముందు నించోబెట్టి ప్రేయర్ చేయించుకోవచ్చు. అండ్ లాస్ట్లో వాళ్ళకైతే ఒక యాన్వలప్ అయితే ఇచ్చేస్తారు. అంటే అందులో ఎంతైనా సరే అమౌంట్ పెట్టేసి వాళ్ళకి అందించేస్తారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఈ జాతర జరిగేటప్పుడు టేబుల్స్ బయట పెట్టుకొని దానిపైన ఫ్రూట్స్ కానీ మనకి ఏదైతే ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్రూట్స్, సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ ఏదంటే అది పెట్టుకొని దానికి అగరొత్తులు వెలిగిస్తారనమాట. సో ఆ గాడ్ వెళ్ళేటప్పుడు అది ఆ గాడ్కి ఆఫర్ చేస్తున్నట్టుగాన. స్పెషల్లీ ఈ రోజు ఏంటి అంటే ఈ గాడ్ పుట్టినరోజు అంట. సో అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే ఈ గాడ్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ రేపు కూడా ఇంకో గాడ్ బర్త్డే ఉన్నదంట. అది కూడా నేను వీడియో పెడతాను, మీరు చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ గాడ్ నమ్మిన వాళ్ళందరూ రేపు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈవిడ ఫైర్లో ఎట్లా చేస్తున్నారు. ఆల్మోస్ట్ అందరూ వాళ్ళ ఇంటి ముందు ఇట్లాగే పెట్టుకుంటారు దేవుడు వెళ్ళేటప్పుడు అనమాట. అండ్ దేవుడు ఎప్పుడైతే క్రాస్ అయిపోతారో అవన్నీ తీసుకొని లోపల పెట్టేసుకుంటారు. చూస్తున్నారు కదా, బ్రేక్ టేబుల్ తీసుకెళ్తారు. అంటే మేకలు, ఇవన్నీ కూడా మేకలు ఉన్నాయి. చాలా అంటే చాలా షార్ప్గా ఉన్నవి. దీనిపైన కూడా వాళ్ళు పడుకుంటారు. అండ్ ఇప్పుడు వీళ్ళకి దిస్ ఇయర్ వచ్చి డ్రాగన్ ఇయర్. సో అందుకే వీళ్ళు ఇక్కడ డ్రాగన్ అయితే ఆడిస్తున్నారు.
చేసుకునే గాడ్ బర్త్డే ఫెస్టివల్ కూడా నేను మీకు వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ డెఫినెట్లీ పెడతాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ వీడియో ఎట్లా ఉంది అని చెప్పి కమెంట్ చేయండి. అండ్ తైవాన్ రిలేటెడ్ కల్చర్స్ అండ్ తైవాన్ పీపుల్ ఎట్లాగా ఉంటారు, వాళ్ళ ఫుడ్ ఏంటి, లైఫ్ స్టైల్ ఏంటి అన్నీ తెలుసుకోవాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. షిషే.